నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కార్బన్ నానోట్యూబ్స్. కార్బన్ నానోట్యూబ్స్ ఆర్ ఫోర్త్ allotropy ఆఫ్ కార్బన్. allotropyలో ఫోర్త్ allotropy ఆఫ్ కార్బన్. కార్బన్లో ఫోర్త్ allotropy అనేది కార్బన్ నానోట్యూబ్స్ విచ్ డయామీటర్ ఈజ్ బిట్వీన్ 1 to diameter అనేది 1 to 2 nanometers and length is between few nanometer to microns which is tubular form like structure. కార్బన్ నానోట్యూబ్స్ అనేది డయామీటర్ వచ్చేసి 1 నుంచి 2 నానోమీటర్లు ఉంటుంది. లెంత్ వచ్చేసి ఆ మైక్రాన్స్ మధ్యలో లెంత్ వచ్చేసి ఫ్యూ నానోమీటర్స్ అంటే కొన్ని నానోమీటర్స్ ఉంటుంది. విచ్ ఈజ్ ట్యూబులర్ ఫామ్ లైక్ స్ట్రక్చర్. ట్యూబులర్ ఫామ్ మాదిరి ఉంటుంది. ట్యూబులర్ అంటే ఒక ట్యూబ్ మాదిరి ఉంటుంది. నెక్స్ట్ when graphite sheet rolled into cylinder and edges are joined together to form carbon nanotubes. ఒక సిలిండర్ షేప్లో ఉండేది తీసుకొని దాన్ని రోల్ చేసినాం అనుకో, దాని ఎడ్జెస్ని జాయిన్ చేస్తే అది కార్బన్ నానోట్యూబ్ అవుతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఈచ్ కార్బన్ ఆటమ్ ఈజ్ లింక్డ్ బై కోవలెంట్ బాండ్ ఫోర్స్డ్ బై వీక్ వన్ ఆల్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్. కోవలెంట్ బాండ్ అంటే చెప్పినాయి 2 or more atoms are shared with each other, దాన్ని కోవలెంట్ బాండ్ అంటాం. నెక్స్ట్ డిపెండింగ్ అపాన్ ద వే ఆఫ్ కార్బన్ నానోట్యూబ్స్ ఆర్ 2 types. ఫస్ట్ వన్ సింగిల్ వాల్డ్ కార్బన్ నానోట్యూబ్స్. నెక్స్ట్ మల్టీ వాల్డ్ కార్బన్ నానోట్యూబ్స్. 2 types ఉంటాయి. సింగిల్ వాల్డ్ కార్బన్ నానోట్యూబ్స్ అంటే ఇప్పుడు చూద్దాం. విచ్ కంటైన్ 1 tubular ఫార్మేషన్. ఒకే ట్యూబులర్ ఫార్మేషన్ ఉంటుంది. ద డయామీటర్ ఈజ్ 2 nanometer, ద లెంత్ ఈజ్ 100 micrometers, దట్ ఈజ్ μm, which exhibits excellent conducting property. 3 kinds of nanometers are formed based upon the orientation of hexagonal lattice. హెగ్జాగోనల్ లాటిస్ని బట్టి ఇది 3 kindsగా డివైడ్ అయింది. సింగిల్ వాల్డ్ కార్బన్ నానోట్యూబ్ అనేది అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. దే ఆర్ ఆర్మ్చైర్ స్ట్రక్చర్, జిగ్జాగ్ స్ట్రక్చర్, చిరల్ స్ట్రక్చర్. ఫస్ట్ వన్ జిగ్జాగ్ స్ట్రక్చర్ చూద్దాం. ఫస్ట్ డయాగ్రామ్స్ చూద్దాం. డయాగ్రామ్స్ చూస్తే ఫస్ట్ అనేది ప్యారలల్ టు ద యాక్సిస్. ఆర్మ్ చైర్ అనేది ప్యారలల్ టు ద యాక్సిస్. నెక్స్ట్ ఈ లైన్స్ అనేది డౌన్ టు ద సెంటర్ అనమాట, జిగ్జాగ్ అనేది. నెక్స్ట్ చిరల్ స్ట్రక్చర్ అనేది ట్విస్ట్ ఆర్ స్పెరికల్ లైక్ స్ట్రక్చర్ అని ఉంటుంది. నెక్స్ట్ ఇది చూస్తే ఈ ఫిగర్ని అబ్జర్వ్ చేస్తే ఇది ఆర్మ్ చైర్ కదా, చైర్ ఎట్టుంటుంది ఇలా ఉంటుంది. ఇది కూడా చూడండి ఇలా చైర్ మాదిరి ఉంది కదా, దీన్ని అందుకు ఆర్మ్ చైర్ స్ట్రక్చర్ అని పేరు పెట్టాను. నెక్స్ట్ ఇది జిగ్జాగ్ మాదిరి, జస్ట్ లైక్ హార్ట్ సింబల్, హార్ట్ బీట్. నెక్స్ట్ ఇది చీరల్ అంటే ఇదొక షేప్, స్పెరికల్ ఆర్ ట్విస్ట్. దిస్ ఈస్ ద డయాగ్రామ్స్ ఆఫ్ 3. నెక్స్ట్ దాని యొక్క డెఫినేషన్ చూద్దాం. ఆర్మ్ చైర్ స్ట్రక్చర్ అంటే ద హెగ్జాగోనల్ లైన్స్ ఆర్ ప్యారలల్ టు ద యాక్సిస్. జిగ్జాగ్ స్ట్రక్చర్ అంటే ద హెగ్జాగోనల్ లైన్స్ ఆర్ డౌన్ టు ద సెంటర్. చీరల్ స్ట్రక్చర్ అంటే ద హెగ్జాగోనల్ లైన్స్ ఆర్ ట్విస్ట్ ఆర్ స్పెరికల్ అరౌండ్ ద న్యూక్లియస్. దిస్ ఈస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ సింగిల్ వాల్డ్ కార్బన్ నానోట్యూబ్స్. నెక్స్ట్ మల్టీ వాల్డ్ కార్బన్ నానోట్యూబ్స్ అంటే ఏందో చూద్దాం. నెక్స్ట్ మల్టీ వాల్డ్ కార్బన్ నానోట్యూబ్స్ అంటే దీస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ nested carbon nanotubes. When number of graphite sheets are rolled into cylinder to form multi-walled carbon nanotubes. గ్రాఫైట్ షీట్స్ని రోల్ చేసి సిలిండర్ షేప్లో దాన్ని ఫోల్డ్ చేస్తే దాన్ని మల్టీవాల్డ్ కార్బన్ నానోట్యూబ్స్ అంటాము. నెక్స్ట్ విచ్ ఈజ్ హ్యావింగ్ మెటాలిక్ టు సెమీకండక్టింగ్ ప్రాపర్టీస్. ఇది మెటాలిక్ ప్రాపర్టీ అండ్ సెమీకండక్టర్ ప్రాపర్టీ కలిగి ఉంటుంది. విచ్ యాక్ట్స్ యాజ్ స్టోరేజ్ ఫ్యూయల్ సచ్ యాజ్ హైడ్రోజన్ అండ్ మీథేన్. దాని యొక్క స్ట్రక్చర్ వచ్చేసి ఇది. ఇక్కడ కూడా అవి ఉంటాయి, హెక్సాగన్ అనేవి ఉంటాయి, ఇలా హెక్సాగన్. దిస్ ఈస్ ద మల్టీవాల్డ్ కార్బన్ నానోట్యూబ్స్. ఇలా మల్టీవాల్డ్ కార్బన్ నానోట్యూబ్స్ అని మొత్తం ఉంటాయి. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బన్ నానోట్యూబ్స్ యొక్క ప్రాపర్టీస్ చూద్దాం. కార్బన్ నానోట్యూబ్స్ ఆర్ స్ట్రాంగెస్ట్ అండ్ స్టిఫెస్ట్ మెటీరియల్. బలంగా ఉంటుంది, స్టిఫ్గా ఉంటుంది, ఎలా ఉంచితే అలా ఉంటుంది. నెక్స్ట్ విచ్ షోస్ ఎలాస్టిక్ ప్రాపర్టీ, అంటే రబ్బర్ మాదిరి ఇట్లా సాగితే మళ్ళీ ఎలా ముందుకు వస్తుంది అలా కార్బన్ నానో పార్టికల్స్ కూడా సేమ్ అలానే ఉంటాయి, నానోట్యూబ్స్ కూడా సేమ్ అలాగే ఉంటాయి. నెక్స్ట్ దే కంటైన్ హై మెకానికల్ అండ్ టెన్షియల్ స్ట్రెంత్ హై ఉంటుంది. దే కంటైన్ హై థర్మల్ కండక్టివిటీ. దే ఎగ్జిబిట్ గుడ్ కైనెటిక్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఇట్ 10 times స్ట్రాంగర్ దాన్ డైమండ్ మెటీరియల్. డైమండే స్ట్రాంగ్ అనుకుంటే డైమండ్ కంటే 10 times స్ట్రాంగ్ అంట ఇది కార్బన్ నానోట్యూబ్. విచ్ ఈస్ హ్యావింగ్ హై థర్మల్ స్టెబిలిటీ అప్ టు 2800 centigrades అట్ వ్యాక్యూమ్లో 2800 centigrades స్టెబిలిటీ ఉంటుందంట. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ కార్బన్ నానోట్యూబ్స్ ఆర్ యూజ్డ్
కార్బన్ నానోట్యూబ్స్ కెన్ యాక్ట్ యాజ్ ఏ క్యాటలిస్ట్ ఇన్ బ్యాటరీ ఇండస్ట్రీ. బ్యాటరీ ఇండస్ట్రీలో క్యాటలిస్ట్గా యూజ్ చేస్తారు. నెక్స్ట్ దే ఆర్ యూజ్డ్ ఇన్ ఫిల్టర్స్ ఇన్ వాటర్ స్టార్చనింగ్ వాటర్ ప్యూరిఫికేషన్లో ఇది ఒక ఫిల్టర్గా కార్బన్ నానోట్యూబ్స్ని వాడతారు. ఇన్ లైట్ వెయిట్ ఎక్విప్మెంట్స్ దిస్ కెన్ బి యూజ్డ్ యాజ్ ప్రొటెక్టింగ్ లేయర్. ఇది ప్రొటెక్టింగ్ లేయర్ కూడా వాడతారు. నెక్స్ట్ దే ఆర్ యూజ్డ్ ఇన్ బయోసెన్సార్స్ బికాస్ విచ్ ఈజ్ కెమికల్లీ ఇనర్ట్ సో విచ్ కెన్ డిటెక్ట్ ద సో మెనీ మాలిక్యూల్స్ ఇన్ ద బ్లడ్లో ఉన్న మాలిక్యూల్స్ని డిటెక్ట్ చేసేదానికి కూడా ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ దీస్ ఆర్ యూజ్డ్ కాంపోజిట్స్, ఐసీ, ఇంటిగ్రేటెడ్ చిప్స్, దాంట్లో కూడా ఈ కార్బన్ నానోట్యూబ్స్ని యూజ్ చేస్తారు. దిస్ ఈజ్ అబౌట్ ద కార్బన్ నానోట్యూబ్స్ అండ్ ద క్లాసిఫికేషన్స్, ప్రాపర్టీస్ అండ్ యూజెస్. థ్యాంక్ యూ. యూనిట్ 2లో లాస్ట్ టాపిక్ వచ్చేసి గ్రాఫిన్ నానో పార్టికల్స్. గ్రాఫిన్ ఈజ్ సింగిల్ అటామిక్ లేయర్ ఆఫ్ గ్రాఫైట్కి సింగిల్ అటామిక్ లేయర్ ఏది గ్రాఫిన్. ఇట్ ఈజ్ ఆల్సో ద allotrope of carbon. కార్బన్కి allotrope. ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ స్ట్రాంగ్ బాండెడ్ కార్బన్ ఆటమ్స్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇన్ హెక్సాగోనల్ హనీకోంబ్ లాటిస్. ఇది ఇప్పుడు మామూలుగా తేనె పెడితే ఏ షేప్లో అది ఫామ్ అవుతుందో అలా ఉంటుంది ఏది కార్బన్ నానో పార్టికల్. నెక్స్ట్ ఇట్ ఈజ్ అబండెంట్ మెటీరియల్ ఆల్సో. దీస్ థిక్నెస్ ఈజ్ వెరీ థిన్. దాని యొక్క మందం వచ్చేసి చాలా పలసగా ఉంటుంది. విచ్ ఈజ్ హ్యావింగ్ టూ డైమెన్షనల్ స్ట్రక్చర్గా ఉంటుంది. దీస్ ప్రాపర్టీస్ ఆర్ అనేబుల్ గ్రాఫైట్ టు బ్రేక్ అండ్ ద రికార్డ్స్ ఇన్ ద టర్మ్ ఆఫ్ స్ట్రాంగ్నెస్, స్టిఫ్నెస్, ఫ్లెక్సిబిలిటీ, హై కండక్టింగ్ ప్రాపర్టీ అండ్ హై స్ట్రెంగ్త్. ఇవన్నీ దానికి ప్రాపర్టీస్ అనేటి స్ట్రాంగ్గా, స్టిఫ్గా, ఫ్లెక్సిబుల్గా. స్ట్రాంగ్గా అంటే గట్టిగా, స్టిఫ్గా అంటే ఎలా అంగితే అలా, ఫ్లెక్సిబుల్ అన్న సేమ్. విచ్ కండక్టివిటీ అనేది హైగా ఉంటుంది, హై స్ట్రెంగ్త్ ఎక్కువ బలంగా ఉంటుంది. విచ్ గివ్స్ అట్రాక్షన్ టు ద ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్. అట్రాక్షన్ అనేది ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్కి ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ గ్రాఫైట్ స్ట్రక్చర్ వచ్చేసి ఇది జస్ట్ లైక్ హనీకోంబ్ లాటిస్. హనీ కూడా ఇలానే ఉంటుంది కదా, జస్ట్ లైక్ హనీకోంబ్ లాటిస్. ఇక్కడ డాట్స్ ఉంటాయి, ప్రతి కార్నర్లో డాట్స్ ఉంటాయి ఫిగర్లో. నేను స్కాన్ చేసిన కాబట్టి కనబడటం లేదు. నెక్స్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్స్ ఆఫ్ గ్రాఫిన్ క్లాసిఫికేషన్ వచ్చేసి దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫిన్ డిపెండింగ్ ఆన్ ది స్ట్రక్చర్ అండ్ ప్రొడక్షన్ మెథడ్. లార్జ్ ఏరియా ఎపిటాక్సియల్ గ్రాఫిన్, దే ఆర్ ఆల్వేస్ ఆన్ సబ్స్ట్రాట్, దే యూజువల్లీ కంటైన్ వన్ లేయర్. ఇది ఓన్లీ వన్ లేయర్ కంటైన్ అయి ఉంటుంది. నెక్స్ట్ కన్జ్యూమ్ లార్జ్ ఏరియా ఈవెన్ అప్ టు సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ గ్రాఫిన్ ఫ్లాస్క్, దీస్ ఆర్ ఫ్రీ స్టాండింగ్ మెటీరియల్స్. ఇది స్టాండింగ్ మెటీరియల్. నెక్స్ట్ దే మే కంటైన్ ఫ్యూ అండ్ మల్టీ లేయర్స్. అదైతే వన్ లేయరే. ఇదైతే లార్జ్ ఏరియా ఎపిటాక్సికల్ గ్రాఫిన్ వచ్చేసి ఓన్లీ కంటైన్ వన్ సింగిల్ లేయర్. గ్రాఫిన్ ఫ్లాక్స్ వచ్చేసి ఫ్యూ ఆర్ మల్టీ లేయర్స్ కంటైన్ అయి ఉంటుంది. నెక్స్ట్ కన్జ్యూమ్ స్మాల్ ఏరియా, దే ఆర్ అవైలబుల్ ఇన్ ఫార్మ్ ఆఫ్ పౌడర్ ఆర్ ఇన్ లిక్విడ్. ఈ పౌడర్ రూపంలో అయినా లిక్విడ్ రూపంలో అయినా కూడా దొరుకుతాయి. నెక్స్ట్ గ్రాఫిన్ ఆక్సైడ్, దీస్ ఆర్ ఫార్మ్డ్ బై ద అటాచ్డ్ మాలిక్యూల్ అండ్ ఆక్సైడ్స్, దే ఆర్ ఫ్రీ స్టాండింగ్ మెటీరియల్. ఇది కూడా ఫ్రీ స్టాండింగ్ మెటీరియల్. నెక్స్ట్ గ్రాఫిన్ ఆక్సైడ్ ఈజ్ నాట్ ప్యూర్ గ్రాఫిన్. గ్రాఫిన్ ఆక్సైడ్ అనేది ప్యూర్ గ్రాఫిన్ అనేది కాదు, ప్యూర్ గ్రాఫిన్గా ఉండదు ఏది గ్రాఫిన్ ఆక్సైడ్ అనేది. నెక్స్ట్ రెడ్యూస్ గ్రాఫిన్ ఆక్సైడ్, దీస్ ఆర్ ఫార్మ్డ్ బై ద లెస్ అటాచ్డ్ మాలిక్యూల్ అండ్ ఆక్సైడ్, సేమ్ యాజ్ గ్రాఫిన్ ఆక్సైడ్ మాత్రం. ఇది కూడా ఫస్ట్ పాయింట్ సేమ్. నెక్స్ట్ దే కంటైన్ హోల్స్ ఇన్ హెక్సాగోనల్ కార్బన్ స్ట్రక్చర్, దే ఆర్ ఆల్సో ఫ్రీ స్టాండింగ్ మెటీరియల్. ఇది కూడా ఫ్రీ స్టాండింగ్ మెటీరియలే. నెక్స్ట్ దే కంటైన్ యూజువల్లీ ఫ్యూ అండ్ మల్టీ లేయర్స్. ఈ క్లాసిఫికేషన్ చూసుకుంటే సేమ్ పాయింట్స్ 4 క్లాసిఫికేషన్లో ఒకదానిపైన ఒకటి అలా కొద్దిగా చేంజింగ్తో మిగతాది మొత్తం సేమ్ ఉన్నాయి. ఫస్ట్ది అయితే లార్జ్ ఏరియా ఎపిటాక్సికల్ గ్రాఫిన్ వచ్చేసి కంటైన్ ఓన్లీ సింగిల్ లేయర్, మిగతాది కొద్ది వేరే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూ అండ్ మల్టీ లేయర్స్. నెక్స్ట్ వచ్చేసి అటాచ్డ్ మాలిక్యూల్ అండ్ ఆక్సైడ్ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ అంతా కూడా సేమ్ అటాచ్డ్ మాలిక్యూల్ అండ్ ఆక్సైడ్ కంటైన్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఫ్రీ స్టాండింగ్ మెటీరియల్, ఇది కూడా ఫ్రీ స్టాండింగ్ మెటీరియల్. దిస్ ఈజ్ అబౌట్ ద గ్రాఫిన్ నానో పార్టికల్స్ విత్ క్లాసిఫికేషన్స్. నెక్స్ట్ దీంతోనే ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్స్ కూడా ఒకేసారి కంప్లీట్ చేసుకుందాం. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ గ్రాఫిన్. అండ్ ఇన్నట్ మెటీరియల్ డస్ నాట్ రెడీలీ రియాక్ట్ విత్ అదర్ ఆటమ్. ఇన్నట్ మెటీరియల్ రియాక్ట్ కాదు వేరే ఆటమ్స్తో. ఇన్నట్ అనేది రియాక్ట్ కాదు. ఇన్నట్ మెటీరియల్స్ ఏవి వేరే ఆటంతో రియాక్ట్స్ కావు. బట్ ఇట్ అబ్జర్వ్ డిఫరెంట్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. వేరే ఆటమ్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయి అండ్ మాలిక్యూల్స్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి. దే ఆర్ వెరీ థిన్, చాలా పలసంగా ఉంటాయి. దే కంటైన్ హైయెస్ట్ సర్ఫేస్ ఏరియా 20 times స్ట్రాంగర్ దాన్ స్టీల్ కంటే 200 times హైగా ఉంటుంది. ఇది గ్రాఫిన్ అనేది చిన్న
ఒక 1 kg గ్రాఫిన్తో మొత్తం గ్రౌండ్నే కవర్ చేయొచ్చు సర్ఫేస్ మాదిరి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గ్రాఫిన్. నెక్స్ట్ హై టెన్సైల్ స్ట్రెంత్, లైట్ వెయిట్. హై టెన్సైల్ స్ట్రెంత్ ఉంటుంది, లో వెయిట్ తక్కువ బరువు ఉంటుంది, హై ఇంపర్మిబుల్ ఉంటుంది, హై ఎలక్ట్రికల్ కరెంట్ డెన్సిటీ కూడా హైగా ఉంటుంది. ఇంట్రిన్సిక్ మొబిలిటీ మీన్స్ మూవింగ్. నెక్స్ట్ అప్లికేషన్స్ అండ్ యూజెస్ ఆఫ్ గ్రాఫిన్ వచ్చేసి, గ్రాఫిన్ యొక్క యూజెస్ వచ్చేసి, గ్రాఫిన్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ సోలార్ సెల్స్, సూపర్ కెపాసిటర్. దే ఆర్ యూజ్డ్ ఇన్ వాటర్ ఫిల్టరింగ్ సిస్టమ్. వాటర్ ప్యూరిఫికేషన్లో వాటర్ ఫిల్టర్ చేసేదానికి గ్రాఫిన్ మెటీరియల్ అనేది యూజ్ చేస్తాం. దే ఆర్ యూజ్డ్ ఇన్ మెడికల్ సెన్సార్స్ అండ్ డ్రగ్ డెలివరీ. డ్రగ్స్లో కూడా, మెడికల్ సెన్సార్స్లో కూడా గ్రాఫిన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ బయో సెన్సార్స్లో, ఎనర్జీ స్టోరేజ్లో, కోటింగ్లో, ఫోటోవాల్టిక్లో, దీంతో ప్రతి దాంతో గ్రాఫిన్ అనేది యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ అబౌట్ ద గ్రాఫిన్ ఎక్స్ప్లెనేషన్ అండ్ క్లాసిఫికేషన్, ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్స్. థ్యాంక్ యూ.